డాక్టర్, మా రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కదా, అయినా మాకెందుకు ఇంకా పిల్లలు కలగడం లేదు? ఈ కండిషన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం. సెమినాలిసిస్ నార్మల్గా ఉంటుంది, అల్ట్రాసౌండ్లో యూట్రస్, ఎండోమెట్రియం, ఓవరీస్ నార్మల్గా ఉంటుంది. ట్యూబ్ టెస్ట్ చేస్తే 2 ఫెలోపియన్ ట్యూబ్ బాగా ఓపెన్గా ఉంటుంది, బట్ స్టిల్ పేషెంట్ కన్సీవ్ అవ్వడం లేదు. నెంబర్ 1, ఎగ్ రిలీజ్ అవుతుందని మనం అల్ట్రాసౌండ్లో ఫాలిక్యులర్ స్టడీలో చూడొచ్చు. కానీ రిలీజ్ అయిన ఎగ్ కరెక్ట్గా ఫెలోపియన్ ట్యూబ్లో ఎంటర్ అవుతుందా అనేది మనం కనిపెట్టలేము. నెంబర్ 2, స్పర్మ్స్ నార్మల్గా ఉండొచ్చు, బట్ స్పర్మ్స్కి ఎగ్ లోపలికి వెళ్ళే కెపాసిటీ ఉందా మనం కనిపెట్టలేము. నెంబర్ 3, ఎగ్ని మనం డైరెక్ట్గా చూడలేము. సో ఎగ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఐవీఎఫ్ చేస్తే మాత్రమే మనకి తెలుస్తుంది. ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎగ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉందా అనేది మనం కనిపెట్టలేము. నెంబర్ 4, పేషెంట్స్కి ఏమన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. క్యారియోటైపింగ్ కానీ క్లినికల్ ఎగ్జోసోమ్ స్టడీస్ ఇలాంటి టెస్ట్ చేస్తే మాత్రమే ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ బయటపడుతుంది. నెంబర్ 5, స్పర్మ్స్లో డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉండొచ్చు. అవి డిఎఫ్ఐ, అదాచం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్ చేస్తే మనం కనిపెట్టగలుగుతాం. నెంబర్ 6, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ. మనం అల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడు ఎండోమెట్రియల్ థిక్నెస్, ప్యాటర్న్, వాస్కులారిటీ ఇవి చూడగలుగుతాం. కానీ ఎంబ్రియోస్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఎండోమెట్రియంకు ఉందా అనేది మనం చూడలేము. అవి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ చేస్తే మాత్రమే మనం కనిపెట్టగలుగుతాం.